కొన్ని దొంగతనాలు చూడటానికి వింతగా అనిపిస్తాయి, ఈవెన్ వినటానికి కూడా వింతగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చూడబోయే దొంగతనం కూడా అదే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక గోడకి హోల్ అయింది కదా. సో ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఒక దొంగ, ఇది దిల్సుఖ్ నగర్లో జరిగింది. బిగ్సీ మొబైల్ షోరూంలో దొంగ ఈ విధంగా హోల్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. హోల్ చేసుకొని లోపలికి వెళ్ళినోడికి దొంగకు కూడా ఒక టేస్ట్ ఉంటుంది అని అయితే నిరూపించాడు. చూస్తూ ఉన్నారు కదా విజువల్స్. దొంగ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎవరైనా చూస్తారని చెప్పి తొందరగా అక్కడ ఉన్న ఎయ్యొకట్టు చేతికి దొరికినవి తీసుకొని కొన్ని ఎక్కువ వస్తువులు తీసుకొని వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ దొంగని చూసారా? వెళ్ళిన తర్వాత ఇక్కడ దొంగని మీరు చూడొచ్చు. సో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొన్ని సెలెక్టెడ్గా కూడా, ఎందుకంటే మనం బిగ్సీ షోరూమ్స్ కానీ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు సెలెక్టెడ్ బ్రాండ్స్ను పెడుతూ ఉంటారు. సో ఒక దగ్గర ఐఫోన్స్ అని, ఒక దగ్గర రెడ్మీ ఫోన్స్ అని, వేరే OnePlusలని, ఇలా డిఫరెంట్ మొబైల్స్ని అవైలబుల్గా ఉంచుతారు ఒక్కొక్క సెక్షన్ వైజ్గా. ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత దొరికిన వస్తువులు పట్టుకొని బయటికి రాకుండా డైరెక్ట్గా కూడా లోపలికి వెళ్ళి తనకి ఏం కావాలో చెప్పి ఒక్కొక్కటిగా కూడా చూస్ చేసుకొని, దాంట్లో కూడా ఎన్ని వస్తువులు కావాలో చూసుకొని కొన్ని వస్తువులు ఇలా పట్టేసుకొని రావటం మనం చూస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఏమేం కావాలో ఒక 6-7 వస్తువులు, మొబైల్స్ ఒక దగ్గర ఒక సెక్షన్లో ఒక 6-7 తీసుకొని, తర్వాత వచ్చిన తర్వాత ఇంకో సెక్షన్లో ఒక 2-3 వెతుక్కుంటున్నాడు. చూసారా? బ్రాండ్ అవన్నీ చూసుకొని ఏది కావాలో చూసుకొని తీసుకుంటున్నాడు. అక్కడ ఒకటి తీసుకున్నాడు, ఆ తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మరలా చూసి కూడా అక్కడ ఇంకొకటి తీసుకొని అక్కడ ఉన్నది వేరేది ఇంకొక 2 తీసుకోబోతున్నాడు. చూడొచ్చు మీరు విజువల్స్లో. మొబైల్ కేసెస్కి కావాల్సినవి కానీ కొన్ని, ఒక హెడ్ ఫోన్స్, ఐ థింక్ అవి జియోమీ హెడ్ ఫోన్స్, వన్ప్లస్వి ఉన్నాయి. సో వన్ప్లస్వి తనకు కావాల్సినవి కొన్ని తీసుకుంటున్నాడు. తీసుకొని ఆ కిందే ఉన్నవి కూడా తీసుకోవచ్చు కదా, కాదు కొన్ని తీసుకొని ఇంకా అవి తీసుకొని తన పని అయిపోయింది. తను ఎందుకు వచ్చాడో అవి చూస్ చేసుకున్నాడు, అవి తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి వస్తున్నాడు. కానీ మనం రెగ్యులర్గా జరిగే దొంగతనాల్లో ఏం చూస్తూ, జనరల్గా కూడా ఎవరైనా దొంగ అన్న వాళ్ళు చూస్తూ ఉన్నాం, తను డ్రిల్ చేసుకొని మరి ఆ బిగ్సీ షోరూమ్కి, దిల్సుఖ్ నగర్లో ఉన్న బిగ్సీ షోరూమ్కి డ్రిల్ చేసుకొని ఒక హోల్, తన దొంగ కూడా సన్నగానే ఉన్నాడు. సో తను పట్టే అంత హోల్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. ధైర్యంగానే హోల్ చేశాడు, భయపడకుండా. ఎందుకంటే ఆ సౌండ్స్ వినిపించినప్పుడు కూడా డెఫినెట్గా వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ అవటం వల్ల మేబీ నైట్ ఎవరు అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఆర్ఎల్స్ జనరల్గా కూడా ఇలాంటి షోరూమ్స్కి ఎవరినో ఒక వాచ్మెన్ కూడా ఉంచుతూ ఉంటారు. బట్ అక్కడ ఎవరు వాచ్మెన్ కూడా ఉన్నట్టు లేరు. ఒక హోల్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి ఎవరైనా వస్తారనే భయం కూడా లేకుండా, అంటే ఎవరైనా వస్తారని చెప్పి అక్కడ ఉన్న కొన్ని మొబైల్స్ని వాటన్నిటిని అలా పట్టేసుకొని ఫాస్ట్గా వచ్చేస్తారు. బట్ ఇక్కడ దొంగ మాత్రం అలా లేడు. వెళ్ళిన తర్వాత తనకి ఏం కావాలి, ఎన్ని కావాలి, ఏ బ్రాండ్ కావాలి, ఇతను ఒక బ్రాండ్ బాబు అనుకుంటా, అందుకనే తనకి ఏ బ్రాండ్ కావాలో కూడా చూస్ చేసుకొని మరి కరెక్ట్గా ఆ బ్రాండ్ దగ్గరికే వెళ్ళి ఎన్ని వస్తువులు కావాలో, తనకొకటి, తన ఇంట్లో వాళ్ళకి 2, లేకపోతే తన ఫ్రెండ్స్కి 3 ఇద్దాం, ఏదో గిఫ్ట్లుగా ఇద్దాం అన్నట్లు ఎన్ని వస్తువులు కావాలో కరెక్ట్గా అన్ని వస్తువులు. మరి ఇది మంచి దొంగ అనాలా ఎన్ని? ఎందుకంటే ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువులే తీసుకొని బయటకు వచ్చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అది కూడా మనం చూస్తున్నాం కదా, వివో బ్రాండ్ దగ్గర ఏం ఆగలేదు తనకు వద్దేమో మరి వివో ప్రొడక్ట్స్, OnePlus ఈ ప్రొడక్ట్స్ దగ్గర, అంటే కరెక్ట్గా కూడా ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్స్, తనకు కావాల్సిన బ్రాండ్స్ చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి వస్తువు కూడా మరలా ఆగి మరలా వివో దగ్గర సరే ఒకటి చూద్దాంలో ఇది కూడా తీసుకుందాం అన్నట్లు ఒకటి తీసుకున్నాడు. ఆ తర్వాత OnePlus సెక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏరుకుంటున్నాడు ఏం కావాలి అని చెప్పి కరెక్ట్గా కూడా చూసుకుంటూ వాటన్నిటిని కూడా తన చేతిలో పెట్టుకొని ఇక మొత్తం కూడా తనకి ఏం కావాలి ఎగ్జాక్ట్గా, అక్కడ ఫోన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఫోన్ కేసు కావాలి, లేకపోతే దానికి ఒక హెడ్సెట్ కావాలి అన్నట్లుగా కూడా చూస్ చేసుకుంటున్నాడు. చూస్ చేసుకొని అక్కడ నుంచి చిన్నగా తనకి ఎన్ని కావాలో వస్తువులు అన్నీ తీసుకొని అక్కడ నుంచి కూడా ప్రజెంట్ బయలుదేరుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా చాకచక్యంగా ఆ బిల్డింగ్కి హోల్ పెట్టుకుని మరి చూస్తూ ఉన్నాం కదా, కొన్ని ప్రోడక్ట్స్ పట్టుకున్నాడు. పట్టుకోవటానికి మరి కష్టంగా ఉంటుందని, అందుకని అన్ని ప్రోడక్ట్స్ ఎందుకులే, నాకు ఎన్ని కావాలో అన్నే తీసుకుందామని చెప్పి మరి అనుకున్నాడో ఏమో. ఒక్కడే దొంగతనానికి వచ్చాడు. జనరల్గా ఇలాంటి దొంగతనాల్లో గుంపులుగా కూడా వస్తారు. బట్ మాస్క్ ధరించినట్లే ఉన్నాడు. ఒక ఎర్ర టవల్ ఒకటి కప్పుకున్నాడు. తనకి ఎన్ని వస్తువులు కావాలో, ఏ బ్రాండీ కావాలో అన్ని తీసుకొని తను ఏదైతే హోల్ చేసుకొని వచ్చాడో లోపలికి చక్కగా కూడా ఆ హోల్లో నుంచే వెళ్ళాడు. సో ఇప్పుడు దానికి సంబంధించిన దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. తను ముందర గేట్ ఇవేమి కూడా పగలగొట్టుకోకుండా ఒక హోల్ పెట్టుకొని, దిల్సుఖ్ నగర్లో జరిగింది ఈ ఘటన. దిల్సుఖ్ నగర్లో జరిగిన ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంది. ఇలాంటి షోరూమ్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే గేట్ల దగ్గర కాపలా ఉంచుతారు,
ఇవన్నీ ఉంచుతారు కానీ షట్టర్స్ క్లోజ్ చేసుకుంటారు కానీ గోడలకైతే ఎవరు కాపలా పెట్టలేరు కదా. సో ప్రజెంట్ గోడలకు కూడా హోల్స్ చేసుకొని ఇప్పుడు వచ్చి దొంగతనం చేసి తనకి ఏ బ్రాండ్లు తీసుకోవాలో అన్నది మరి సో కాల్డ్ మంచి దొంగ అనాలా మరి ఏ దొంగ అనాలో ఇతను తెలియట్లేదు. బట్ చాలా లాజిక్గా ఆ బిగ్ సి షోరూంలోకి లోపలికి రావటము, ఆ తర్వాత తను చాలా అంటే తనకి ఏ బ్రాండ్ కావాలో వాటిల్ని కరెక్ట్గా కూడా చూసిగా టైం తీసుకొని తనకి ఏం కావాలి, ఏదో వెళ్ళి షాపింగ్ చేస్తాం కదా, వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పి ఈ బ్రాండ్లోనే కావాలన్నట్లు వెళ్ళి ఆ బ్రాండ్లోనే తనకు కావాల్సింది చిన్నగా కూడా చూసుకొని ఒక 4-5 వస్తువులు తీసుకొని మరో సెషన్ దగ్గరికి వెళ్ళి ఇంకో 2 వస్తువులు తీసుకున్న మొబైల్స్కి కావాల్సిన హెడ్ ఫోన్స్ని వాటిని తీసుకొని అప్పుడు చిన్నగా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చాడు ఈ దొంగ.